నమస్తే. ఒకరిది ప్రత్యేకవాదం, మరొకరిది ఉమ్మడి నినాదం. పాలిటిక్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఇప్పుడు చెరుకదారి. కానీ దారులన్నీ హైదరాబాద్ వైపే. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరికీ భాగ్యనగరమే మహాభాగ్యం. ఉగ్రవాదులకు టార్గెట్గా మారిన, పొల్యూషన్తో ఇబ్బందులు పడుతున్నా డోంట్ కేర్. ముత్యాల నగరంపై ఎందుకింత మక్కువ? ఏపీని నిలువునా చీలుస్తున్న బాధ కంటే హార్ట్ఫుల్ సిటీతోనే అనుబంధమేంటి? క్యాపిటల్తో పీఠముడిపై ఒక స్పెషల్ స్టోరీ. ఇరవై 28 రాష్ట్రాలు, 28 రాజధాని నగరాలు. హైదరాబాద్ మాత్రం స్పెషల్. దేశ రక్షణకు వ్యూహాత్మక కేంద్రం ఇది. అందుకే కేంద్ర రక్షణ పరిశోధన సంస్థలే 100కు పైగా ఉన్నాయి ఇక్కడ. దేశానికి 2వ రాజధానిగా రాజ్యాంగ నిర్మాతల మదిలో మెదిలింది ఈ నగరం. గోల్కొండ సుల్తానుల్లో గొప్ప రాజు మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఆయన పునాది వేసిన భాగ్యనగరము అంతే ఖ్యాతిగాంచింది. నిజాం పాలన అంతమై ఆంధ్రప్రదేశ్గా ఏకమయ్యాక అభివృద్ధికి బాటలు పడ్డాయి. భౌగోళికంగా ఉన్న అడ్వాంటేజెస్తో ఢిల్లీ దృష్టి హైదరాబాద్పై పడింది. రక్షణ పరంగా వ్యూహాత్మక ప్రాంతమిది. శత్రుదేశాల దాడికి అందనంత దూరం హైదరాబాద్. ప్రధాన శత్రుదేశం పాకిస్తాన్ మిసైల్స్ కూడా ఏపీ రాజధానికి చేరలేవు. భారత దక్షిణ భాగం పూర్తిగా జల సరిహద్దుతో రక్షణకు అనుకూలంగా ఉంది. అందులోనూ హైదరాబాద్కు సముద్ర తీరము దూరమే. సో నౌకాదళ దాడులకు ఆస్కారం లేదు. ఢిల్లీని మించిన సేఫ్ ల్యాండ్ హైదరాబాద్. అందుకే కేంద్ర ప్రభుత్వం రక్షణ పరిశోధన సంస్థలెన్నో హైదరాబాద్లో నెలకొల్పింది. ఒక్కో సంస్థకు 100 ఎకరాల భూమి అందుబాటులో ఉండడం ఇంకో వెసులుబాటు. రక్షణ రంగాన కీలకమైన డిఆర్డీఓ, డిఆర్డీఎల్, హెచ్ఏఎల్, మిథానీ, బీడీఎల్, ప్రాగా టూల్స్ వంటి సంస్థలకు కేర్ ఆఫ్ అడ్రస్ హైటెక్ నగరం. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ని కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. ఆర్మీ స్థావరాలు, మిలిటరీ కాలేజీలకు ఇదే అనువైనది. ఇక వ్యవసాయ పరిశోధనల నుంచి జన్యు పరీక్షల వరకు ఎన్నో పరిశోధనలకు ఇది కేంద్ర బిందువైంది. వర్షాభావ ప్రాంత భూములపై పరిశోధన కోసం ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ సాయంతో 1972లోనే ఇక్రిసాట్ ఏర్పాటు చేశారిక్కడ. సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వైపు వెళ్తుంటే అన్నీ కేంద్రీయ పరిశోధన సంస్థలే. మానవ జాతి పరిణామ క్రమం, జన్యుపరమైన అభివృద్ధికి సిసిఎంబి కృషి చేస్తోంది. ఎన్నో కేసులను ఛేదించే డిఎన్ఏ, ఫింగర్ ప్రింటింగ్ కోసం హైదరాబాద్లోని సిడిఎఫ్డి పనిచేస్తోంది. భూభౌతిక పరిశోధనలకు ఉద్దేశించిన ఎన్జీఆర్ఐ, సునామీ హెచ్చరికలు చేసే తొలి కేంద్రం ఇన్కాయిస్ ఉన్నవి మన మహానగరంలోనే. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ, జాతీయ పోలీస్ అకాడమీ, స్టాఫ్ కాలేజ్, ఇలా చెప్పుకుంటూ పోతే సెంట్రల్ విభాగాలన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయా అనిపిస్తుంది. మరో ఢిల్లీని తలపిస్తుంది. దక్షిణాదిన ఉన్న మహానగరాల్లో చెన్నై, బెంగళూరుని కాదని హైదరాబాద్నే ఎంచుకుంది కేంద్రం. భూకంపాలకు తక్కువ ఆస్కారం ఉన్న జోన్లోకి రావడం కూడా ఈ నగరానికి కలిసొచ్చింది. కేంద్రీయ సంస్థలు ఒకవైపు, రాష్ట్ర రాజధానిగా మరోవైపు ఉద్యోగులను ఆకర్షించింది. ఆ తర్వాత జనాభా పెరుగుతూ మౌలిక వసతులు, సేవారంగం బాగా విస్తరించింది హైదరాబాద్లో. హైదరాబాద్ హైటెక్ సిటీగా ప్రపంచాన్ని ఆకర్షించింది. ఐటీ ఎగుమతుల్లో టాప్ 2 మనమే. బల్క్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గాను హైదరాబాద్కు గుర్తింపు. ఫలితంగా మన సిటీ వరల్డ్ ఫేమస్. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ ఐటీ రంగాన్ని వెలుగులోకి తెచ్చారు. 1990 దశకం నుంచి హైదరాబాద్లోనూ ఐటీ విప్లవం వచ్చింది. కార్పొరేట్ దిగ్గజాలకు హైటెక్ సిటీ స్వాగతం పలికింది. మాదాపూర్, కొండాపూర్ మధ్య తొలి దశలో, ఆ తర్వాత గచ్చిబౌలి వైపు ఐటీ పరిశ్రమలు విస్తరించి సైబరాబాద్గా పేరుగాంచింది. దేశంలో ఐటీ, దాని అనుబంధ పరిశ్రమల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు తర్వాత 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. 15% ఐటీ ఎగుమతులు మనవే.
నగరాల దృష్ట్యా చూస్తే ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ది సెకండ్ ప్లేస్. ఏకంగా 3 లక్షల మందికి ఉపాధినిస్తోంది ఇక్కడి ఐటీ రంగం. రాష్ట్ర ఎగుమతుల్లో మెజారిటీ భాగం ఈ రంగానిదే. మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, ఐబీఎం, ఫేస్బుక్, డెల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజాలు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. హైదరాబాద్ ను భావి సిలికాన్ వ్యాలీగా గుర్తిస్తోంది ఐటీ ప్రపంచం. ఇక షామీర్పేట్, ఉప్పల్, మేడ్చల్, కీసర ప్రాంతాల మధ్య 600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో జినోమ్ వ్యాలీ ఏర్పాటైంది. మహేశ్వరం మండలం రావిర్యాలలో హార్డ్వేర్ పార్క్, తుక్కుగూడలో ఫ్యాబ్ సిటీ, కొండాపూర్లో ఐటీ నాలెడ్జ్ పార్క్ వంటివి నెలకొల్పారు. బయోటెక్నాలజీలో ఈ నగరానిది ప్రత్యేక స్థానమే. అల్బెనీ మాలిక్యులర్, మిత్రోస్ కెమికల్స్, సెక్టార్ థెరపాటిక్స్ వంటి అంతర్జాతీయ బీటీ కంపెనీలు ఈ నగరాన్నే ఎంచుకున్నాయి. దేశంలో ఉత్పత్తయ్యే డ్రగ్స్ లో 3వ వంతు హైదరాబాద్లోనే. అందుకే దీనికి బల్క్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పేరు. 1961లో ఇక్కడ ఔషధ తయారీకి శ్రీకారం చుట్టింది ఐడిపిఎల్. ప్రస్తుతం అది మూతపడినా అందులోని పరిశోధకులు, ఉద్యోగులతో ఎన్నో ప్రముఖ ఫార్మా కంపెనీలొచ్చాయి. ఫార్మా, దాని అనుబంధ పరిశ్రమల ద్వారా లక్షల మందికి పని దొరికింది. భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీస్, శాంతా బయోటెక్ వంటి దేశీయ కంపెనీలు ప్రపంచానికి తమ సత్తా చాటాయి. కేంద్రీయ విద్యా సంస్థల్లో ఉన్న చదువులకైనా, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో మంచి కెరీర్ కైనా హైదరాబాద్ రావాల్సిందే. అందుకే రాష్ట్రంలోని 3 ప్రాంతాల వారే కాకుండా వివిధ రాష్ట్రాల వారు కూడా ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు ఇతర దేశాల విద్యార్థులది హైదరాబాద్ రూటే. హైదరాబాద్ ఓ మంచి జాబ్ సెంటర్. నిర్మాణ రంగంలో రోజుకు 300 రూపాయలకు పనిచేసే కూలీ నుంచి నెలకు లక్షల్లో జీతాలు పొందే కార్పొరేట్ ఉద్యోగుల వరకు అందరి డెస్టినేషన్ హైటెక్ నగరమే. ఇక్కడ 13 యూనివర్సిటీలున్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వంటి అంతర్జాతీయ విద్యా సంస్థలకు ఇది నెలవే. రాష్ట్రానికి వచ్చిన ఒకే ఒక్క ఎన్ఐటి హైదరాబాద్ కు పొరుగున ఉన్న వరంగల్లో ఉంది. ఎన్నో ఏళ్ల నిరీక్షణతో రాష్ట్రానికి దక్కిన ఐఐటి కూడా హైదరాబాద్ కు దగ్గర్లోనే. 1972లో నెలకొల్పిన జేఎన్టీయు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 1975లో ఏర్పాటైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మంచి పేరుంది. 1919 నాటి ఉస్మానియా యూనివర్సిటీ, సైపర్ వంటి సంస్థలు పరిశోధక విద్యార్థులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ రక్షణ, పరిశోధన సంస్థల ఏర్పాటుతో ఉద్యోగాల కోసం వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చారు. వారి పిల్లలకు ప్రత్యేక విద్యా కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. వీటికి కేంద్రీయ విద్యాలయాలు అదనం. ఆక్రిడ్జ్, గ్లెండేల్, నాసర్ వంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ కు హైదరాబాద్ వేదికైంది. మంచి చదువు, మంచి భవిష్యత్తుకు పునాదిగా భావించి ఓ మోస్తరు స్తోమత ఉన్న రైతు కుటుంబాలు సైతం పిల్లలను హైదరాబాద్ కు పంపి చదివిస్తున్నాయి. ఇక ఉద్యోగాల విషయానికొస్తే భాగ్యనగరంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 1,20,000 మంది వరకు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైతే 85,000 పైమాటే. రాష్ట్రం ఏర్పడక ముందు ఆల్విన్ కంపెనీ ఉంటే ఆ తర్వాత ఐడిపిఎల్, బిహెచ్ఈఎల్, ఈసీఐఎల్, హెచ్ఎంటీ, ఎన్టీపీసీ ఇలా ఎన్నో కేంద్ర పరిశ్రమలు హైదరాబాద్లో ఏర్పాటయ్యాయి. పరిశోధన సంస్థలను మినహాయిస్తే ఇవి దాదాపు 40 వరకు ఉన్నాయి. మహారత్న పరిశ్రమ బిహెచ్ఈఎల్ లాంటి వాటిలో ఉద్యోగం అంటే లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది. వీటి కోసం దశాబ్దాల క్రితమే హైదరాబాద్ కు వలస వచ్చి స్థిరపడ్డారు. ఐటీ రంగం వచ్చాక 5-6 అంకెల జీతాలతో హైదరాబాద్ అట్రాక్ట్ చేస్తోంది. కేంద్ర ప్రాజెక్టులకైనా, రాష్ట్ర పరిశ్రమలకైనా ఇదే కేంద్రమైంది. ఫలితంగా అటు తెలంగాణలో గాని, కోస్తా ఆంధ్రలో గాని మిగతా నగరాలు ఆశించిన స్థాయిలో డెవలప్ కాలేకపోయాయి. జనం ఎక్కడుంటే అక్కడే అభివృద్ధి, డెవలప్మెంట్ ఉన్న చోటికే జనం. హైదరాబాద్ మహానగరమే అందుకు ఉదాహరణ. వివిధ రాష్ట్రాలు, పలు దేశాల ప్రజలతో కాస్మోపాలిటన్ సిటీగా మారుతోంది ఈ నగరం. చరిత్ర చూస్తే నదులున్న చోటే నాగరికత వెలిసింది.
ప్రెజెంట్ ట్రెండ్ దానికి భిన్నం. 1847లో సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజ్ కట్టకముందు తూర్పుగోదావరి జిల్లా జనాభా తగ్గుముఖం పట్టింది. బ్యారేజ్తో గోదారమ్మ పొలాలకు చేరాక ఉత్తరాంధ్ర నుంచి గణనీయంగా వలస వచ్చారు. అలా 2001 జనాభా లెక్కల వరకు తూర్పుగోదావరి జనాభాలో టాపర్. మరి నేడు వలసల కాలం. ఆ జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్కు వలస వచ్చారు. శివారున ఉన్న రంగారెడ్డి జిల్లా ప్రాంతాల్లో సెటిల్ అయిపోయారు. ఫలితంగా ఇప్పుడు జనాభాలో టాప్ రంగారెడ్డి. జీహెచ్ఎంసీ పరిధిలో జనాభా తీసుకుంటే ప్రస్తుతం 80 లక్షల పైమాటే. జనం ఉన్న చోటే బిజినెస్. మెట్రో, డీమార్ట్ వంటి మల్టీ బ్రాండ్ మెగా స్టోర్స్ క్యాపిటల్ సిటీలో ఏర్పాటయ్యాయి. ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్ హైదరాబాద్ లో బ్రాంచెస్ పెట్టుకున్నాయి. చారిత్రకంగా హైదరాబాద్ స్టేట్ లో భాగంగా ఉండే మరాఠీలు, కన్నడిగులు ఇక్కడే స్థిరపడ్డారు. మిగతా రాష్ట్రాల వారు ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం వలస వచ్చారు. అందుకే ఇక్కడ భిన్న సంస్కృతులు కనిపిస్తాయి. హిందువుల గణేష్ ఉత్సవాలు, ముస్లింల రంజాన్ వేడుకలు, మలయాళీల ఓణం పండుగ, పంజాబీలు, గుజరాతీలు ఇలా వివిధ రాష్ట్రాల వేడుకల వేదిక హైదరాబాద్. ఇటీవల వివిధ దేశాల వారికి హైదరాబాద్తో బంధం ఏర్పడుతోంది. దేశంలో ఉన్న ఏకైక కాస్మోపాలిటన్ సిటీ ఢిల్లీ. దాని తర్వాత ఆ ఛాయలు కనిపించేది ఇక్కడే. ఏ రాష్ట్రం చూసినా 4-5 నగరాలు ఫేమస్. ఏపీ విషయానికొస్తే మాత్రం ఓన్లీ వన్ హైదరాబాద్. డెవలప్మెంట్ అంతా ఇక్కడే. అటు సెంటర్ చేసినా, ఇటు స్టేట్ దైనా తెలంగాణలో కానీ, కోస్తాలో కానీ మరే నగరానికి ఆ భాగ్యం లేదెందుకు? ఏపీలో పారిశ్రామిక వికేంద్రీకరణ ఆశించిన స్థాయిలో లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ హైదరాబాద్నే అభివృద్ధి చేశాయి. ఏ కొత్త సంస్థ పెట్టాలన్నా, ఓ కొత్త పరిశ్రమ నెలకొల్పాలన్నా ఈ నగరం వైపే మొగ్గు చూపారు. రాష్ట్రంలో మరే నగరమూ అభివృద్ధి చెందకపోవడం దురదృష్టకరం. ఈ మధ్యనే విశాఖపట్నం అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. తూర్పు నౌకాదళం, హిందుస్థాన్ షిప్ యార్డ్తో ఆదిలోనే హైదరాబాద్ కన్నా ముందుంది. కానీ రాష్ట్రం ఏకమయ్యాక డెవలప్మెంట్ నామమాత్రమే. హైదరాబాద్లో సముద్రం లేదు కాబట్టి షిప్ యార్డ్ గానీ, సీపోర్ట్ల వంటివైనా వచ్చాయన్నది విశాఖవాసుల పెదవి విరుపు. విశాఖలో ఎయిర్పోర్ట్ ఉన్నా అది ప్రధానంగా నౌకాదళం కోసమే ఏర్పాటైంది. దీన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా విస్తరించడమూ ఇబ్బందితో కూడిన పని. ఇక జింక్, ఇనుము గనులకు అనుకూలం కాబట్టి హిందుస్థాన్ జింక్ లిమిటెడ్, విశాఖ స్టీల్ ప్లాంట్ దక్కాయి. విశాఖలో BHPV వంటి కొన్ని జాతీయ సంస్థలున్నా అవి వేళ్లపై లెక్కించేవి. ఇక విజయవాడకు అవి దక్కలేదు. ఆటోమొబైల్ హబ్గా ఏదో కాస్త డెవలప్ అయింది. రాయలసీమకొస్తే ఒకప్పటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలు, టెంపుల్ టౌన్ తిరుపతి పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేకపోయాయి. తెలంగాణలోని మిగతా పట్టణాలది అదే పరిస్థితి. కాసు బ్రహ్మానందరెడ్డి కృషితో దక్షిణ మధ్య రైల్వేకు సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్ అయింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా IT కంపెనీలను ఇక్కడే పెట్టించారు. ఆయన తర్వాత కాంగ్రెస్ సర్కార్ ద్వితీయ శ్రేణి పట్టణాలకు ITని తీసుకెళ్లాలనుకున్నా పెద్ద ఫలితం కనిపించలేదు. అటు కేంద్ర సర్కారే కాదు, ఇటు సీఎం ఏ ప్రాంతం వారైనా హైదరాబాద్ అభివృద్ధికే ప్రాధాన్యమిస్తూ వచ్చారు. ఫలితంగా ఇక్కడ జనాభా పెరిగింది. ఆ జనానికి భాగ్యనగరంతో బంధమూ పెరిగింది. ఈ 57 ఏళ్ల బంధంలో తరతరాలుగా సర్వం ఇక్కడే అన్నట్టుగా ఉన్నవారిని ఇవాళ ఒక్కసారిగా అభద్రత వెంటాడుతోంది. ఇది హైదరాబాద్తో జనానికి, వ్యాపారులకు, రాజకీయ నేతలకు ఉన్న అటాచ్మెంట్. మరి ఆ బంధాన్ని తెగ్గొట్టే సమయం వచ్చిందేమోనని అందరిలో గుబులు. ఆ బాధే ఇప్పుడు సమైక్య ఉద్యమాలకు ఊపిరులూస్తోంది.